కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో 30,000 రకాలకు పైగా మందులతో 24/7 కస్టమర్ సర్వీస్. ఫోన్ నంబర్ 8712613575. మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నాతో పాటు ఈ విలేకరుల సమావేశంలో మాజీ కార్పొరేటర్ చంద్రమౌళి గారు, బీజేపీ నాయకులు అందె మహేష్ గారు, నాగవెల్లి భాస్కర్ గారు, పండుగ నాగరాజు గారు, కాలం సీన్ గారు, కుమార్ గారు, శ్రీనివాస్ గారు, బైరి సీన్ గారు, అదేవిధంగా రాజశేఖర్ గారు, మహేందర్ గారు మరియు సంతోష్ గారు మరియు వెంకటయ్య గారు పాల్గొనడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లాలో గత చాలా రోజులుగా ఈ క్రిప్టో కరెన్సీ గురించి చాలా మంది మోసపోయినట్టుగా, క్రిప్టో కరెన్సీలో 100 కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగా, చాలా మంది బాధితులు ఉన్నట్టుగా వార్తలు రావడం జరుగుతూ ఉన్నది. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బును ఏదో రకంగా ఆశ చూపి మోసం చేసి మరి ప్రజలను ముంచడం అనేది చాలా దురదృష్టకరం. ఈ చర్యకు ఎవరు పాల్పడినా కూడా, ఎవరు ప్రజల్ని మోసం చేసినా కూడా వారిపై తప్పకుండా కూడా విచారణ జరిపించి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పి నేను సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ క్రిప్టో కరెన్సీ ద్వారా కరీంనగర్ జిల్లాలోనే దాదాపు 400 కోట్ల రూపాయలు మోసపోయిందని, డబ్బు నష్టపోయిందని చెప్పేసి చాలా మీడియాలో, చాలా పత్రికల్లో కూడా వార్తలు రావడం జరిగింది. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. దీనిలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఉన్నారని చెప్పేసి కూడా వార్తలు రావడం జరుగుతూ ఉన్నది. ఒకవేళ ఈ విధంగా మోసం చేసి ప్రజలను 100 కోట్ల రూపాయలు ముంచిన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా, ఎంతటి స్థాయి నాయకులైనా తప్పకుండా కూడా విచారణ జరిపించి వారిపై చర్యలు తీసుకొని ప్రజల సొమ్మును రికవరీ చేయాలని చెప్పేసి కూడా మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు చాలా మంది బాధితులు తిరిగి వెళ్ళి డబ్బులు అడిగితే బాండ్ పేపర్లు రాసించుకుంటూ, బ్లాంక్ చెక్కులు ఇచ్చుకుంటూ ఇంకా మభ్యపెట్టే కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి రుజువులు కూడా మా దగ్గర ఉన్నాయి. ఏ విధంగానైతే వాళ్ళు బ్యాంక్ చెక్కులు ఇస్తా ఉన్నారు, ఏ విధంగా ప్రామిసరీ నోటు రాసిస్తా ఉన్నారు, ఈ విధంగా ప్రామిసరీ నోటు రాసియడం కావచ్చు, ఈ విధంగా బ్లాంక్ చెక్కులు ఇవ్వడం కావచ్చు, ఈ విధంగా బ్లాంక్ చెక్కులు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాల్లో కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా మభ్య పెడతా ఉన్నారు, ఇంకా మేము ఇస్తాం, డబ్బులు ఇస్తామని చెప్పేసి. మరి దీని మీద సరైన విచారణ జరపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్నది. మరి ఇటీవలి కాలంలో బీజేపీ పార్టీ నాయకులు దీనిలో ఉన్నారని చెప్పేసి కూడా ఒక పత్రికలు వచ్చింది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ ఏ పార్టీలైనా కూడా ఈ విధంగా చేసిన పరిస్థితుల్లో నాయకులు ఉంటే తప్పకుండా కూడా వారి మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఆశ పెట్టి, మభ్య పెట్టి ఈ విధంగా 100 కోట్ల రూపాయలు దేశం దాటించి, అన్ని నిబంధనలను ఉల్లంఘించి, ఆశ పెట్టి దుబాయ్, మలేషియా, బ్యాంకాక్, థాయిలాండ్ లాంటి దేశాలకు తీసుకెళ్లి
ఒక ఊహాలోకంలో వాళ్ళని వేరింపజేసి ఆస్తులు అమ్ముకొని పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. గతంలో కరీంనగర్ జిల్లాలో 30 సంవత్సరాల కింద ఫైనాన్స్ల పేరు మీద దోపిడీ జరిగింది. ఫైనాన్స్ల పేరు పెట్టి ఫైనాన్స్ల పేరుతోటి చాలా పెద్ద ఎత్తున దోపిడీ గత 30 సంవత్సరాల కింద జరిగింది. మళ్ళీ ఇప్పుడు క్రిప్టో కరెన్సీ కింద మెగా అని ఇంకేదో పేర్లు మార్చి ఈ విధంగా ప్రజల డబ్బును దోచుకున్న దొంగలు దొరకబట్టాల్సిన బాధ్యత తప్పకుండా ఉన్నది ప్రభుత్వం మీద. లేకపోతే రాబోయే రోజుల్లో ఇంకా చాలా మంది కూడా వచ్చే ఈ విధంగా మోసం చేసే అవకాశం ఉంటుంది. అమాయకులు డబ్బు వస్తుందంటే ఉన్నది అమ్మి పెట్టిన వాళ్ళు ఉన్నారు, అప్పులు తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు ఉన్నారు, కమిషన్ ఆశ చూపిస్తే కమిషన్ వస్తే వేరే వాళ్ళతో పెట్టించిన వాళ్ళు ఉన్నారు. ఒక మూటాగా ఏర్పడి కొంతమంది ఒక మూటాలాగా ఏర్పడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల లాంటి ప్రాంతంలో కోర్టులలో కరీంనగర్లో చాలా ప్రాంతాల్లో విస్తరించి ఈ విధంగా దాదాపు 400 కోట్ల రూపాయల పైగా ఈ విధంగా ఈ క్రిప్టో కరెన్సీ మాయాజాలంలో ప్రజల డబ్బులు దోచుకున్నారని చెప్పేసి చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కూడా తప్పకుండా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా జరుగుతుంది. వాళ్ళు విచారణ జరపాలి. ఎందుకు ఈ ప్రామిసరీ నోటు రాయించాల్సి వచ్చింది, ఎందుకు ఈ విధంగా బాండ్ పేపర్లు రాయించాల్సి వచ్చింది, ఎందుకు ఈ విధంగా చెక్కుల రూపేణా ఇవ్వాల్సి వచ్చింది, ఇవన్నిటి మీద కూడా విచారణ జరిపితే దీని వెనుక ఉండని వాళ్ళు బయటపడతారు. చాలా రకరకాల ఊహలు వస్తున్నాయి. ఇటు చేసిన వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఆ పెద్దవాళ్ళు ఎవరు? ఈ మోసగం చేసడానికి కరీంనగర్ లో జరిపిన మాయాజాలం చేసిన వారు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తూ ఉన్నాయి. ఎవరు పెద్ద వాళ్ళు ఉన్నా, ఎంతటి వాళ్ళు ఉన్నా కూడా ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడ్డ వారిని తప్పకుండా కూడా విచారణ జరపాల్సిందే. ఎవరున్నా కూడా తగిన విధంగా చట్ట ప్రకారం చర్య తీసుకోవాల్సిందే. బాధితులకు న్యాయం చేయాల్సిందిగా కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డేట్ లోపల ఇస్తా అని చెప్పి రాసిచ్చిన బాండ్ పేపర్ చెక్కులు నీకు తప్పకుండా ఇస్తా, తీసుకున్న మాట వాస్తవం, చెక్కులు ఉన్నాయి, చెక్కుల రూపంలో చెక్కులు ఇస్తామని చెప్పి రాసిచ్చిన మాట. ప్రామిసరీ నోట్లు ఇంత కుల్లాగా మరి దందా జరుగుతూ ఉన్నది. కాబట్టి తప్పకుండా కూడా ఈ చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలి, బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.